తెలంగాణలో ఒక హాట్ టాపిక్ ఏందంటే, నలుగురు మంత్రులు నిన్న సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, ఆ నలుగురు మంత్రులు ఏం జేశారు? ఏం మాట్లాడుకున్నారు? ఎందుకు సమావేశమయ్యారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా నడుస్తా ఉంది. ఆ నలుగురు ఎవరంటే, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళు నలుగురైతే నిన్న భేటీ అయ్యారన్న విషయాలు మనందరికి తెలిసిందే. వాటిపైన గూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గావచ్చు, ఇటు ఏదైతే బట్టి విక్రమార్క గూడా ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసమై, సమ్మక్క సారక్క జాతర విషయాల కోసమై మేము సమావేశమయ్యి మాట్లాడామనే విధంగా ఇటు బట్టి విక్రమార్క అయితే చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ వీటిపైన ఉదయం నుండి గూడా చూస్తా ఉన్నాము. ఇక కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఏర్పడతా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం తయారైతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి లేనప్పుడు వాళ్ళు సొంతంగా ఒక కూటమి ఏర్పడతా ఉన్నారనే విధంగా ఉదయం నుండి కూడా వార్తలు వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైన ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులైతే ఫైర్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. అలాంటిది ఏమీ లేదు. అంటే సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉండడం వల్ల మేము అత్యవసరంగా ఏవైతే అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి పనుల కోసం, అత్యవసరంగా చేయాల్సిన పనుల కోసం మేము సమావేశమయ్యాము. ఏమి వ్యక్తిగతంగా ఎటువంటి సమావేశాలు లేవు. ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. రాష్ట్రం గురించే మాట్లాడుకోవడానికి మేము కలిసాము అనే విధంగా మంత్రులైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే గత కొద్ది రోజుల నుండి కూడా మనం వార్తలైతే చూస్తా ఉన్నాం. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనే విధంగా తేలని పరిస్థితి కనబడతా ఉంది. ఏ విషయంలో వాస్తవం ఉంది, ఏ విషయంలో ఊహాగానాలున్నాయి, ఏ విషయంలో ఎవరు ఏం చెప్తా ఉన్నారు తెలియని పరిస్థితి నెలకొంటా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే మంత్రివర్గంలో ఉన్న నలుగురు మాట్లాడుకున్నంత మాత్రాన రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చీలికలు ఏర్పడతా ఉన్నది. అటు కోమటిరెడ్డి అలా అంటా ఉన్నాడు. ఇటు ఉన్న మంత్రులు ఏదైతే బట్టి ఇలా అంటా ఉన్నారనే విధంగా అనేక విధాలుగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైనే పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా కొంత మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అలా చేయడం సరికాదు. వార్తల్లో వాస్తవాలు ఉంటే మాత్రమే చెప్పండి. దానిలో మీరు ఎంతవరకు వాస్తవాలు తెలుసుకున్నారు? ఆ వార్తల్లో ఎంతవరకు నిజాయితీ ఉంది? ఆ వార్తల్లో ప్రజలకు చేరితే ఎంతవరకు ప్రజలకు ఉపయోగం ఉంటుంది? అనేక విషయాలు సామాజికకు సంబంధించిన అంశాలపైన ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ యొక్క ఛానల్ యొక్క టీఆర్పీ రేటింగ్ కోసం కావచ్చు, వాళ్ళ యొక్క ఛానల్స్‌ని ఏదో ప్రజల్లోకి తీసుకెళ్లాలని తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారనే విధంగా ఇటు మంత్రులు కూడా కొంత ఆవేదన చెందుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైన కూడా ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇటు చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మనం గత కొద్ది రోజుల నుండి కూడా చూస్తా ఉన్నాం వార్తలలో వచ్చే వార్తల్ని కూడా. ఏవైతే సామాజిక సంబంధించిన అంశాలను కూడా ఎక్కడ కూడా ప్రస్తావించట్లేవు ఏ వార్తా ఛానల్స్ కూడా. ఈ నేపథ్యంలో అంటే అనేక సామాజిక సంబంధించిన ఇటు హాస్పిటల్స్‌లలో కూడా, ఇటు ప్రభుత్వ హాస్పిటల్స్‌లలో కూడా చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు వసతులు లేక. ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మనం కోటి సంబంధించిన మహిళా ప్రభుత్వ హాస్టల్ కూడా చూసాం. అక్కడ కూడా గత కొద్ది రోజుల నుండి కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటిని కాకుండా ఏదో వాళ్ళ ఛానల్స్‌లో ఏదో ఏస్తే ఏదో పోతదన్న విధంగా కొంతవరకు తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారనే విధంగా ఇటు మంత్రివర్గం అయితే ఫైర్ అయితా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కీలక అంశాలైతే బయటకొస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా మంత్రుల పైన తప్పుడు వార్తలు రాస్తా ఉన్న వాళ్ళ పైన కొంత చర్యలు తీసుకోవాలనే విధంగా ఇటు క్యాబినెట్ కూడా ఆలోచిస్తా ఉంది అనే విధంగా కొన్ని కోణాలైతే చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా గానీ ఏదైతే బట్టి గూడా క్లారిటీ ఇచ్చారు. దీనిపైన ఏదైతే ఈ అంశాల పైన ఏదైతే నలుగురు మంత్రులు కలిసి మాట్లాడారనే అంశం పైన గూడా ఆయన క్లియర్ కట్‌గా సమాధానం చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. మేము ఎవరి ఎనకాల గురించి, ఎవరి గురించో ఎవరో ఎనకాలో మాట్లాడలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసమై మేము కలిసాము. వారి కోసమే కృషి చేస్తా ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి లేకపోవడం వల్ల అంటే ఇక్కడ ఏదైతే విదేశీ పర్యటన ఉండడం వల్ల మేము అత్యవసర భేటీ కావాల్సి అయినామని కూడా చెప్తా ఉన్నారు. ఏ విషయం ఉన్నా గానీ సీఎం రేవంత్ రెడ్డితోని ఫోన్ కాల్‌లో మేము మాట్లాడుతూనే ఉన్నాము. మాకెక్కడ విభేదాలు లేవన్నట్టుగా ఇటు క్యాబినెట్‌లో ఉన్న మంత్రులైతే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశాల పైన కూడా కొంతవరకైతే మంత్రులైతే కొంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా గానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాళ్ళ హామీలు ఇచ్చారో, హామీలు నెరవేర్చడానికి ఆర్థిక ఇబ్బంది ఉన్నదన్న విషయం మనందరికి తెలిసిందే. ఆ ఆర్థిక సంక్షోభాన్ని
ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సంక్షోభం లేకుండా మరి ప్రజలకి ఏ విధంగా అందించాలనే కోణంలో మేమైతే కృషి చేస్తున్నాం అన్నట్టు గూడా ఇటు క్యాబినెట్‌లో ఉన్న మంత్రులైతే చెప్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది.